ప్రపంచం ఎటు వెళ్తోంది? ఒకవైపు యుద్ధాలు, మరోవైపు అశాంతి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? అవును, మనం అంత్య దినాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడకు ఇవే సూచనలు. ఫ్రెండ్స్, ఈ లోకంలో మనం చాలా ఆకర్షణీయంగా అనిపించవచ్చు. సోషల్ మీడియా, పార్టీలు, ఎంజాయ్మెంట్ ఇవే జీవితం అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకంలో మనం సంపాదించే ఏది శాశ్వతం కాదు, కానీ దేవుని సన్నిధిలో గడిపే సమయం మాత్రమే మనల్ని నిత్య జీవానికి సిద్ధం చేస్తుంది. కీర్తన గ్రంథంలో కొరహో కుమారులు ఒక అద్భుతమైన మాట చెప్పారు. నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దీని అర్థం తెలుసా? ఈ లోకంలో మనం 1000 రోజులు భోగ భాగ్యాలతో గడిపిన దొరకని నెమ్మది, దేవుని సన్నిధిలో గడిపే సంతోషం ఒక్క క్షణంలో దొరుకుతుంది. లోకం ఇచ్చే సంతోషం తాత్కాలికం, కానీ దేవుడిచ్చే రక్షణ శాశ్వతం. మిత్రులారా, సమయం మించిపోతుంది. యుద్ధాల వార్తలు మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని హెచ్చరించడానికి వస్తున్నాయి. దేవుని కోసం సిద్ధపడదాం. ప్రార్థనలో, వాక్యంలో మన సమయాన్ని గడుపుతాం. 1000 రోజులు లోకపు ఆశల కంటే దేవుని సన్నిధిలో ఒక్క రోజైనా గడపడమే గొప్ప ధన్యత. ప్రభు వస్తున్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? ఇతరులని సిద్ధపరుద్దాం. ఆమేన్.